యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మలో సుస్వాతం చేతు పద్మ గారు యథావిధిగా మీ ముందుకి ఈరోజు మళ్ళీ కొన్ని కాటన్ శారీస్, అలాగే ఫ్యాన్సీ ఉప్పాడ గోల్డ్ బాట్ వచ్చిన కాటన్ అవి పెట్టట్లేదు కదా ఈ మధ్యన. అన్ని కాటన్ కంటిన్యూ అవటం వల్ల అందరూ ఉప్పాడ కాటన్ చీరలు పాత వీడియోల నుంచి తెచ్చి కొత్తగా వచ్చేవారంతా అడగటం వల్ల కొద్దిగా అవి కూడా చూపిస్తున్నానండి. కొన్ని కాటన్ చీరల వరకు రేట్లు చెప్పేస్తాను, కుదిరినంత వరకు రేట్లు చెప్తాను, కుదరలేని నేను వాట్సాప్కి వస్తే చెప్తాను. ఇక నా ఛానల్ కొత్తగా చూసేవారుంటే మాత్రం ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కొడితే ఆల్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందని తెలియచేసుకుంటూ, ఓకేనా? ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసేసుకోండి. 2 రోజులుగా పద్మ గారు వీడియోలు చేయట్లేదంటని చాలా మంది మెసేజ్లు చేశారు. మేడం ఏంటి వీడియోలు రావట్లేదు, మీరు చేసిన వీడియోలు లేవేంటని. లక్షవారం, శుక్రవారం, శనివారం 3 రోజులు నా వీడియోలు, శనివారం అంటే నేను థంబ్నెయిల్ వేసి పెట్టిన వీడియో వచ్చేసింది, మా వీడియోగ్రాఫర్ గారు తీసిన వీడియో. అది ఇంకా నేను ఫ్రీ అయ్యానని చెప్పి వీడియో పెట్టి ఆర్డర్లు తీసుకోవడం జరిగింది. అలాగే ఆర్డర్లో కూడా ఎవరెవరు ఏ చీర తీసుకున్నా వారంతా కూడా ఒకసారి వారి చీర, వారి అడ్రస్, వారి మనీ వేసిన స్క్రీన్ షాట్, నేను జర్నీలో ఉండి కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోయాను, అవన్నీ కూడా కరెక్ట్గా నేను మీకు అందరికీ రెస్పాండ్ అవుతానని తెలియజేస్తూ, రేపు ఈ రోజు ఇంకా ఆదివారం కాబట్టి రేపు మీ శారీ డిస్పాచ్ చేస్తానండి. లేట్ అయినందుకు క్షమించాలి. అలాగే నేను కట్టుకున్న చీర వచ్చేసి టస్సర్ శారీ అండి, డిజిటల్ ప్రింట్ ఇలా ఉంది. ప్రింట్ వచ్చేసి ఈ చీరలు మీ అందరికీ తెలుసు, సేమ్ ఇదే కలర్ చీర. నేను అంటే ఇలాంటి చీరలు అడుగుతారు కానీ తెస్తే కొనరండి, ఎందుకంటే ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి. చాలా లైట్ వెయిట్ ఉంటాయి, పూతరేకుల్లాగా చాలా కాస్ట్లీ ఉంటాయి. మీకు పర్వాలేదు 7-8 వేల వరకు అనుకుంటే కనుక నేను ఆర్డర్ చేయగలుగుతాను తప్ప, ముందుగానే మీరు అందరు నెంబర్ ఫీడ్ చేసుకుంటే, మీరు నా డైలీ కస్టమర్స్ కూడా నేను నెంబర్ ఫీడ్ చేసుకుంటాను. కొన్ని స్టేటస్ పెడతా ఉంటాను అప్పుడప్పుడు, గ్రూప్లో అయితే పెట్టనండి నేను, నాకు గ్రూప్ ఇష్టం ఉండదు. ఎందుకంటే మన గ్రూప్లో చీరలన్నీ పట్టిపోయి వాళ్ళ చీరల వాళ్ళ గ్రూప్లో పెట్టేసుకుని నా దగ్గర కొనేసి వాళ్ళు అంటే ఎక్స్పెన్సివ్ అయిపోతుందండి అలా రేట్లు. కొంతమంది బిజినెస్ చేసుకునే వాళ్ళు ఏమవుతుందంటే నా గ్రూప్లోంచి చీరలన్నీ వాళ్ళు స్క్రీన్ షాట్లు పెట్టేసి వాళ్ళ గ్రూప్లో యాడ్ చేసేస్తారు వాళ్ళ కోసం. అప్పుడు ఏమవుతుందంటే నేనే ఎక్కడో తెచ్చుకుని 200 వేసుకుంటే వీళ్ళు ఇంకో 200 వేసుకుంటే కస్టమర్కి బడ్డెన్ అవుతుందని చెప్పి నేను డైరెక్ట్ గ్రూపులకి యాడ్ అవును, అందుకనే అని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఒక లాజిక్ ఉంది, అది మిస్ అవ్వకండి ఎవరు కూడా. గ్రూప్లోకి వెళ్ళటం వల్లతే ఏమవుతుంది అంటే గ్రూప్ డైరెక్ట్ వీవర్ నుంచి వచ్చి గ్రూప్ అయితే పర్వాలేదండి. నాలాంటి దాని దగ్గర తీసుకుని నేనే బిజినెస్ ఎక్కడో తెచ్చి చేసుకునేటప్పుడు నాలాంటి వాళ్ళ దగ్గర మళ్ళీ మీరు గ్రూపులు యాడ్ చేసుకుని చీరలు కొనుక్కుంటే మాత్రం కస్టమర్కి చాలా బడ్డెన్ అయిపోతుంది. అది మాత్రం గమనించండి ప్రతి ఒక్కరు. గ్రూపులు అంటే గ్రూపుల్లో యాడ్ చేసేయటం పెద్ద విశేషం ఏమీ కాదు, చేసేయచ్చు. నా వరకు నా వాట్సాప్ స్టేటస్ పెట్టుకుని నేను అమ్ముకునేది వేరు, నేను గ్రూపులు మెయింటైన్ చేసి నేను గ్రూప్లో చీరలు పెట్టేసి అమ్మటం వేరు. అది కూడా కస్టమర్స్ అందరూ గమనించి గ్రూపుల్లో దూరిపోకండి. మనకి ఇంచక్క మనకి ఎక్కడ నచ్చితే అక్కడ కొనుక్కోవచ్చు, మనకి ఎక్కడ రీజన్గా అనిపిస్తే అక్కడ కొనుక్కోవచ్చు. ఒక 100 రూపాయలు ఎక్కువైనా సరే క్వాలిటీ బాగుంది అనుకుంటే ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే మనం పెట్టిన డబ్బు 2 రోజులకే కాకుండా కనీసం 4 రోజులన్నా కనిపించాలి మన కష్టం, ఓకేనా? నేను కూడా చాలా కష్టపడి చేస్తాను కాబట్టి నా దగ్గర మాత్రం 100కి 1000% చెప్తాను మీ అందరికీ. నా దగ్గర రేట్లు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే దానికి తగ్గ ఖర్చు ఉంటుంది నా దగ్గర, అది నేను భరించలేను కదా, నాకు ఒక 100 రూపాయలు కావాలి కాబట్టి పర్టికులర్గా చెప్పి మరీ అమ్ముతున్నాను. మీకు నచ్చితేనే కొనుక్కోండి, లేదంటే నో ప్రాబ్లం. కామెంట్స్ మాత్రం బ్యాడ్గా చేయొద్దు ఎవరు. ఒకవేళ చేస్తే వారిని నెంబర్ బ్లాక్ చేస్తాను. ఇది కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ వచ్చేయండి. శారీస్కి నేను రేట్లు చెప్పేసి చీరలు ఇస్తున్నాను, మీకు నచ్చితేనే కొనుక్కోండి. ఎక్స్పెన్సివ్ టూ మచ్ అన్నారనుకో నెంబర్ బ్లాక్ అయిపోతుంది. కొనుక్కోమని నేనేం అడగట్లేదు కదా మిమ్మల్ని, అది విషయం, ఓకే? ఇది పట్టీ కాటన్ వచ్చేసి హెవీ క్వాలిటీ వచ్చి ప్రింట్ బాగుంటుందండి. ఈ చీర అవైలబుల్గా ఉంది. 1400 ప్లస్ షిప్పింగ్ అండి, 1400 ప్లస్ షిప్పింగ్. ఎందుకంటే చాలా వరకు ఫిల్టర్ అయిపోయినాయి కాబట్టి 1400. ఇది కూడా ప్లస్ షిప్పింగ్ అండి, షిప్పింగ్ మీదే. ఒక్క చీర కొంటే షిప్పింగ్ మీదే, 2 చీరలు కొంటే షిప్పింగ్ నాది. ఇది కూడా మీకు మరీ తెలియజేస్తున్నాను. ఇది కూడా అంతే 1400 ప్లస్ షిప్పింగ్, ఎందుకు చాలా ఫిల్టర్ అయిపోయినాయి కాబట్టి, ఓకే? ఇది కూడా అంతే 1400 ప్లస్ షిప్పింగ్. అది గ్రే కలర్ వచ్చింది కదా, 14 ప్లస్ షిప్పింగ్. ఇది మెత్తని కాటను, అన్ని మెత్తని కాటన్లు అండి. కొంచెం గెంజి ఎక్కువ ఉన్నాయి మాత్రం కొద్దిగా కొంచెం బిరుసు అనిపిస్తాయి, ఒకసారి వాష్కెళ్తే మెత్తగా అయిపోతాయి. అది కూడా తెలియజేస్తున్నాను. మెత్తని కాటన్ అని చెప్పావు, ఇది బిరుసుగా ఉందని ఒక కస్టమర్ నిన్న పెట్టారు, వారి కోసం చెప్తున్నాను. ఇది మెత్తని కాటన్ అండి, గెంజి ఎక్కువ ఉంటే కొద్దిగా బిరుసుగా అనిపిస్తుంది, ఒకసారి వాష్కి వెళ్తే
సీవిడిపోయిన అన్నంలో అయిపోతుంది అంటే అంత మెత్తగా ఉంటుంది. ఓకే, అంత ఇంత వివరంగా ఎవరైనా చెబుతారు ఇంత తెలుగులో. అది కూడా 1300 అండి ప్లస్ షిప్పింగ్. ఇది కూడా 1400 ప్లస్ షిప్పింగ్. ఇవన్నీ మొన్న 15 ఇచ్చానండి రేట్లతో. ఇది కూడా అంతే 1400 ప్లస్ షిప్పింగ్ అండి. ఓకే, ఇది 13 ప్లస్ షిప్పింగ్. ఒకటే కొంటే షిప్పింగ్ మీది, 2 కొంటే షిప్పింగ్ నాది. ఇది కూడా 1400 ప్లస్ షిప్పింగ్. కుర్చీలో టెంపుల్ వచ్చి పళ్ళు బ్లౌజు ఇలా పింక్ వస్తాయి. ఓకే, ఈ పింక్ కుర్చీలు. ఇది మాత్రం 1500 అండి. ఇది తగ్గదు, సింగిల్ పీస్. ఒకవేళ వెళ్ళకపోయినా నేనే కట్టుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇది మాత్రం 1500 ప్లస్ షిప్పింగ్. 1300 ప్లస్ షిప్పింగ్. 1300. ఇలాంటి మెత్తని చీరలు నేను ఎవరో ఆర్డర్లు తీసుకున్నారు. కొంచెం ఒకసారి వారు మనీ వేశారు, వెనక్కి వచ్చి ఈ చీర నేను కొన్నానమ్మా అని వారి స్క్రీన్ షాట్, వారి మనీ వేసింది, వారి అడ్రస్ పెడితే ఇవాళ అన్ని నేను రాసేసుకుని రేపు డిస్పాచ్ చేస్తానని తెలియజేస్తున్నాను. ఓకేనా. ఇది కూడా ఈ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది. ఇంక ఈ 3 రోజులు లేను అంటే నేను ఒక రీల్లో చూపించాను. నేను నా పర్సనల్ పని మీద నేను ఒక అమ్మ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. అమ్మ ఆజ్ఞ మేరకు వెళ్ళాను, అమ్మ పిలుపు మేరకు వెళ్ళాను. పిలిస్తేనే వెళ్తానండి. నేను మామూలుగా వెళ్ళాలనుకుంటాను, రా అంటేనే వెళ్తాను, రమ్మనకుండా వెళ్ళలేనండి గమ్మున. నేను నాకు బోల్డ్ పనులు, అసలు ఖాళీ దొరకదు. అందువల్ల అస్తమానం తిరగటానికి డ్రైవర్ ఉండాలి, కారు పెట్టుకుని వెళ్ళాలంటే అంత టైం దొరకట్లేదు ఫస్ట్. అందుకని ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. కానీ ఇంకా నా పర్సనల్ పని మీద తప్పని పరిస్థితుల్లో ఊరు వెళ్లాల్సి వచ్చింది 2 రోజులు. నా డీపీలో పెట్టుకున్న అమ్మ దగ్గరికి వెళ్ళానండి నేను. ఆవిడ ఒక అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చాను. ఇది కూడా మెత్తడి కాటన్ 1300 ప్లస్ షిప్పింగ్. ఓకే, మనకి ఎక్కడ ప్రేమ దొరుకుతుందో అక్కడ అమ్మ, ముఖ్యంగా అమ్మ ప్రేమ దొరకటం చాలా కష్టం. అది దొరికిన వాళ్ళని మనం వదులుకోకూడదు. అందువల్ల నిజం వెనకాల పరిగెడతా ఉంటాను అనమాట నేను. అమ్మవార్లు బిజినెస్ కూడా పక్కన పెట్టేసి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు చూపించిన ఇవి కొత్త స్టాక్ అండి, ఇంకా వీడియో చేయలేదు. 1400 పడుతుంది. ఇదొకటి కబుర్లో పడిపోయి, ఇదొకటి, ఇవి వేరే బార్డర్లు అండి. ఈ 3 చీరలు 1400. ఒక్క చీర 1400 ప్లస్ షిప్పింగ్. ఓకే, 1400 ప్లస్ షిప్పింగ్. వీడియో చేయలేదండి ఇంకా. 1400. ఇది ఇలా డిజైన్ వచ్చింది, బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఇది కూడా 1400 ప్లస్ షిప్పింగ్. మా అమ్మకి వీడియోలో అమ్మని చూపించడం కానీ, ఆవిడ గురించి ఒక ఫోటో కూడా పెట్టడం కానీ ఇష్టపడట్లేదు. నేను ఆవిడని కొంచెం తెద్దామన్నా కూడా అసలు అవ్వట్లేదండి. లేదంటే చాలా నేను ఆవిడని ముందు పెట్టుకుని కనుక వీడియోలు పెడితే నా వీడియో ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఇదిగోండి, ఇది కూడా 1400 ప్లస్ షిప్పింగ్ అండి. ఎందుకంటే బార్డర్ పెద్దది వచ్చింది, అదే రేట్ పడింది నాకు. మెటీరియల్ కాదు, కొంచెం క్వాలిటీ ఉంది అది చీర. అంటే యూనిట్లు మార్పు ఉంటుంది అనమాట. ఓకే, నా ఛానల్ మాత్రం కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కాటన్ చీరలు చాలా బాగుంటున్నాయి మేడం, క్వాలిటీ చాలా బాగుందని అంటున్నారు అందరూ. చాలా హ్యాపీ అనిపిస్తుంది. బాగుంది కదా చీర. ఇది కూడా 1300 ప్లస్ షిప్పింగ్ అండి. కొన్ని 14, కొన్ని 15, కొన్ని 13. ఒకటే అనుకుంటా 1500. కనవన్నీ 14, 13. ఇది కూడా 1300 ప్లస్ షిప్పింగ్. 1300 ప్లస్ షిప్పింగ్. ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది, గ్రీన్. ఇది కూడా ఇంకా అసలు ఎన్ని రోజుల నుంచో అనుకుంటే ఉగాది వెళ్ళాక నా జాతకరీత్యా వెళ్లాల్సి వచ్చి నేను కొన్ని ఏదో పని మీద వెళ్ళి అమ్మ దగ్గరికి దర్శనం చేసుకుని హ్యాపీగా వచ్చాను. అలాంటి అమ్మ దొరకటం నిజంగా ఏదైనా సుకృతం ఉంటే తప్ప మనకు అమ్మవారిని ఆరాధించేవారు దొరకరు. అందులో ఫస్ట్ మాకు మా రాధమ్మ, తర్వాత నాకు ఇంకొక అమ్మ లలితమ్మ అమ్మ, అలాగే మా భీమవరం మావుళ్ళమ్మ. ఇది ఫ్యాన్సీ శారీ అండి. ఈ చీరలు చాలా బాగుంటాయి. ఈ జూట్ లాగా ఉంటాయి, బాగుంది, రీజనబుల్ ఉంటాయి. రేట్లు చెప్పట్లేదు నేను, ఓకేనా. రేట్లు చెప్పట్లేదు, చాలా బాగుంటాయి. బ్లౌజ్ రన్నింగే వచ్చింది, మనకు నచ్చింది వేసుకోవచ్చు. ఇది టసర్ మెటీరియల్. ఇప్పుడు నేను కట్టుకున్నానే
ఈ లుక్ వస్తుందండి ఈ చీర. ఇప్పుడు నేను కట్టుకున్నంత లుక్ ఉంటుంది ఈ చీరకు కూడా. అలా బార్డర్ వచ్చింది, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. ఓకే. అలాగే ఇది లెనిన్ అండి. ఇవి కూడా మెత్తగా ఈ సమ్మర్కి చాలా బాగుంటాయి. ఈ బ్లూ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ లా వచ్చింది. ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను చూపించాను, కానీ ఒకసారి వీడియో చేసేస్తున్నాను. ఇది కూడా లెనిన్ మెటీరియల్ అది. ఇది కూడా ఇప్పుడు నేను కట్టుకున్న టసర్లో సెమీ టసర్ అండి. ప్యూర్ అయితే చాలా కాస్ట్లీ ఉంటుంది. 8,000 9,000 వరకు ఉంటాయి ఇవి. ఇది ప్యూర్ అయితే ఇప్పుడు నేను కట్టుకున్న మెటీరియలే కాబట్టి కొంచెం ఇది ఫస్ట్ క్వాలిటీ, ఇది సెకండ్ క్వాలిటీ. ఇదిగోండి ఇలా డిజిటల్ ప్రింట్లతో చీరలు చాలా బాగా వండుతాయి. ఇప్పుడు ఈ సమ్మర్ కంటే కూడా రేపు వర్షాకాలం బాగుంటాయండి ఈ చీరలు. ఇప్పుడు సమ్మర్కి అయితే బాగోదు అది. ఇది కట్టుకోవచ్చు, కానీ ఇది ప్యూర్ కదా, అది ఇప్పుడు ఈ సమ్మర్కి కొంచెం ఉడుగ్గా అనిపిస్తుంది. వర్షాకాలం శీతాకాలం చాలా బాగుంది. ఇది కూడా అంతే డిజిటల్ ప్రింట్. ఇప్పుడు సేమ్ నేను కట్టుకున్న మెటీరియల్ కొంచెం సెకండ్ క్వాలిటీ. అలాగే ఇది లెనిన్ మెటీరియల్ కంచి బార్డర్తో. ఇవన్నీ మీకు 2000 2500 ఆ రేంజ్లో ఉంటాయండి. ఇది కూడా అంతే 2000 అలా ఉంటాయండి. 1900 2000 అలా ఉంటాయి కొన్ని చీరలు. ఓకే. ఇందులో చీరలన్నీ అయిపోయినాయి. ఇది నా అదే ఇది మాత్రం నా చీర అండి. ఇందులో గ్రీన్ నా ఫ్రెండ్ తీసేసుకున్నారు. ఇంక ఇది దీనికి వెళ్తానండి. ఇది కట్టుకుంటేనండి దీని అందం. ఓకే, ఓపెన్ చేస్తానే. కట్టుకుంటేనే దీని అందం. చాలా అద్భుతంగా ఉంది. అంటే ఖాదీ లెనినండి. ఇదిగోండి ఈ బార్డర్ తెలిసిపోతుంది మనకి. ఖాదీ చీర చాలా అఫీషియల్ గా ఉంటుంది. నాకు ఇలా డిజిటల్ ఇష్టం కదా. అదిగోండి నాకు ఒక సంగీత ఉన్నారు, ఆవిడకి మరి ఎందుకో మళ్ళీ ఈ మధ్యన ఆవిడ పాప అమెరికాకి ఎక్కడికో వెళ్ళేది, దాని గురించి అనుకుంటా. మరి ఖర్చులతో కూడుకున్న పనులు కదండి, అస్తమానం ఎక్కడ కొనగలుగుతారు చీరలు. అందుకే ఆవిడ ఈ మధ్యన రావట్లేదు. వారైతే చీర వచ్చారు వాట్సాప్ కంటే చీర కొనుక్కున్నట్టే నాకు తెలిసి. అది ఇలా ఉంటుందమ్మా. ఈ చీర మాత్రం కుట్టించేస్తాను శ్రీరామనవమి రోజు ఈవినింగ్. నిన్న శ్రీరామనవమి చీర నాదన్నానండి, కుచ్చేసుకున్నారండి. నాదంటే ఉంచట్లేదు కస్టమరు. చీర మాత్రం ఇదిగోండి ఇలా ఉంటుంది. ఖాదీ లెనిన్, దాంట్లో ఇదొక కలర్ ఉంది, ఇది గ్రీన్. డిజిటల్ ప్రింటే. ఓపెన్ చేస్తే అలాగే ఉంటుంది. అక్కడ వరకు అవి కాకుండా ఇప్పుడు మీకు ఉప్పాడ కాటన్ అని చెప్పాను కదా, అందులో ఇవి ఉన్నాయండి. ఇది గ్రీన్ ఎల్లో బ్లౌజు, ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ఓకేనా. ఇది ఈ గ్రీన్ ఈ రస్ట్ కలర్ బ్లౌజ్ వస్తుంది. గ్రీన్ అండ్ మెరూన్ అనుకోండి. పోనీ ఈ బార్డర్ ఏది ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది. ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ బాగుంది కదా. ఇది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి ఇలాగా. ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్. ఏమన్నా డిజైన్ అది మంచి పికాకు గ్రీన్ లాంటిదండి. మీకు అక్కడ బ్లూలా కనిపిస్తాను, కానీ గ్రీన్ షేడ్ గ్రీన్. ఇవి మాత్రం అద్భుతమండి చీరలు మాత్రం. ఒకటి కట్టుకుంటున్నాను కదా నేను, మామూలుగా లేవు, సూపర్ అనమాట. నాకు కంటిన్యూ వస్తానే ఉంటాయి. మానేద్దాం చాలా మంది చూపిస్తున్నారు అన్నా కూడా నాకు అవ్వట్లేదు ఎందుకో. మరి పద్మగారు అంటే చాలా మందికి అభిమానమే. ఒకటే చెప్తున్నారు అందరూ, క్వాలిటీ మెయింటెనెన్స్ కలర్ కాంబినేషన్స్. దాని మూలంగానే నేను ఇన్ని చీరలు మీ అందరికీ చూపించగలుగుతున్నాను, ఇవ్వగలుగుతున్నాను. మీ అభిమానం ఇలాగే నాపై ఉండాలని ఎన్నెన్ని ఛానల్స్ వచ్చినా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కొనుక్కుని చివరికి మళ్ళీ నా దగ్గరికే ఒక 7-8 మంది తిరిగి నా దగ్గరికే వచ్చారు. నాకు ఆ విషయం కూడా తెలుసు, చూస్తూ ఉంటాను కదా. ఎప్పుడు 2.5 సంవత్సరాలుగా యూట్యూబ్లో ఉన్నాను. కొన్ని వేల చీరలు అమ్మాను. ఈ అన్నీ మాత్రం చాలా బాగుంటాయండి. కట్టుకుంటే దీని అందమండి. చూపించడం కంటే ఇగో ఇది కుట్టించాలి. ఇప్పుడు ఇది కడుతున్నాను కదా, ఈ కాంబినేషన్ అదిరిపోయి బెదిరిపోయి ఎంత బాగుందో. ఇవి బాగా కొంటారు సంగీత వాళ్ళ మదర్ కోసం. 3-4 సంగీత ఈ కలర్ కొన్నట్టుగా కూడా ఉన్నారు. అలాగే ఇది కూడా. నెక్స్ట్ మీకు జూన్ వచ్చాక అన్ని టసర్ చీరల వీడియో ఫుల్ వీడియో చేస్తాను. 50 శారీస్. అంతా గ్యాదరింగ్ లో ఉన్నాను. చాలా కాస్ట్లీ కదండి, పెట్టుబడి పెట్టాలి కదా. ఆర్డర్లు పెట్టుకుని నేను కంపల్సరీ తీసుకుంటాను అంటే ఒక చీర ఉంటే ఆ చీర అడుగుతున్నారు అందరూ. అందుకని దాన్ని 10 చీరలు చేస్తే మరి వెళ్తాయో వెళ్ళవని అదొక భయం ఉంటుంది కదా. దాని గురించి ఒకే కలర్, ఇప్పుడు సపోజ్ ఈ చీర ఉంటే 6 పీసులు అలాగే కొంత ఐటమ్ కలెక్షన్ చేస్తున్నాను.
కొద్ది కొద్దిగా కలెక్షన్ చేసి ఒక వీడియో కంపల్సరీ ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు శ్రావణ మాసానికి ఇస్తానండి, ఇప్పుడు ఇవ్వను. ఇంక ఇవన్నీ ఇప్పుడు పండుగల సీజన్ అయిపోయింది. శ్రీరామనవమి తోటి మనం ఖాళీ అయిపోతాం, పచ్చళ్ళ సీజన్లోకి వచ్చేసాం కదా. అలాగే నేను ఊరు వెళ్ళాను కదా, నా ఊర్లో నా ఫ్రెండ్స్, ఆ అమ్మ దగ్గరికి కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాను. ఒక ఫ్రెండ్ ఏమో సౌదీ నుంచి. ఇవన్నీ చాలా తినేసానండి. అప్పుడే చెట్టును కోసిన పళ్ళు, డేట్స్ అంటారా, వీటిని గ్రేప్స్ అంటారా, మనం కొనుక్కుంటే ఇవి ఎంతెంత కాస్ట్ ఉంటాయో. ఒరిజినల్ తినేస్తాను, మీ పేరు చెప్పే. ఇంకొక ఫ్రెండ్ ఎదుగుండి, జీడిపప్పు, బాదం పప్పు ప్యాకెట్లు, జీడిపప్పు ప్యాకెట్లు, డేట్స్ నేనే అందరికీ పెడతాను. కానీ నాకు నేను పెట్టి వేరు, వాళ్ళు ఇచ్చి మాత్రం నేను కొనండి వెళ్ళి షాపులకి. అసలు అంతంత కాస్ట్ అంటే భయం, నాకు తినలేను ఫస్ట్. అలాంటి ఏమో పద్మ గారి మీద అభిమానం జనాలకి. ఓకేనా, అదేనండి వీడియో. ఏదో చెప్పేస్తుందని అనుకోకుండా నిజమండి అవన్నీ. అలాగా ఎప్పుడో మేము మా ఫ్రెండ్షిప్లో అలాగా అంతే, ఒకరికొకరు బెలకట్టలేం కొన్ని. ఫుల్ ఎంజాయ్ అండి. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి, నా డీపీలో ఉన్నారు అమ్మవారు, మీరు నెంబర్ ఫీడ్ చేసి, నేను కూడా ఫీడ్ చేస్తే కనిపిస్తాను అనుకుంటా. చాలా మంది నన్ను ఇంకొక విషయం అడిగారు, అమ్మ మీరు డీపీలో పెట్టుకున్న అమ్మవారి గురించి కొంచెం చెప్పొచ్చు కదమ్మా, మాకు చెప్పరా. అది అమ్మవారు మొన్న రోజాతో ఉన్న ఫోటో ఒకటి నేను డీపీ 2-3 రోజులు పెట్టుకున్నాను. సినిమాటిక్ రోజా కూడా వెళ్తారు వాడి దగ్గరికి, మినిస్టర్ రోజా. అడిగితే నేను అమ్మ ఇష్టపడరమ్మా, అందుకని నేను చెప్పట్లేదు అని చెప్పాను. ఆవిడ సామాన్య భక్తులకు అందుబాటులో ఉంటారనమాట, హైఫై వాళ్ళకంటే కూడా సింపుల్. కానీ ఆవిడ అడిగాను నేను అక్కడికి, అమ్మ ఒక వీడియో చేస్తానంటే, వద్దమ్మా ఇప్పటికే నాకు అవ్వట్లేదు అని చెప్పారు. దాని గురించి ఆవిడకి ఇష్టం లేకుండా, మీకు నిజంగా ఆవిడ దగ్గరికి వెళ్ళి అదృష్టం వస్తే, ఆ అమ్మ పిలుపుంటే ఏదో రకంగా మీరు పట్టుకుని వెళ్ళగలుగుతారు, అది మాత్రం చెప్తున్నాను నేను. అలా ఎక్కడి నుంచో, బెంగళూరు నుంచి, నా ద్వారాగా సౌదీ నుంచి, బెంగళూరు నుంచి, కెనడా నుంచి కూడా వచ్చిన భక్తులను కూడా నేను అమ్మకు పరిచయం చేయడం జరిగింది. వారు ఎవరికన్నా ఏదో ఒక రకమైన సమస్య ఉంటుంది. నమ్మితే సొమ్ము భగవంతుడిని, నమ్మకపోతే దుమ్ము అంటారు చూసారా, మా గురువుగారు అనేవారు అస్తమానం. భగవంతుడిని నమ్మితే బంగారం, మనిషిని నమ్మితే మట్టి అని. అందుకు మనుషులు నమ్మటం మానేసి భగవంతుడిని నమ్ముకుంటే బంగారంలో జీవితం ఉంటుందని ఉదాహరణ నేనేనండి. నేను మనుషులు నమ్మటం మానేశాకనే, దేవుణ్ణి నమ్మాకనే బాగున్నానండి, నిజంగా చెప్తున్నాను. అలాగే మీ అందరూ కూడా మనుషులు మాటలు పట్టుకుని పొగిడి వాళ్ళు నిజం అనుకుని, తిట్టి వాళ్ళు అబద్ధం అనుకుని కాకుండా భగవంతుడిని నమ్ముకోండి, బంగారంలో జీవితం ఉంటుంది. ఇక్కడ మాట వినేసి వెంటనే ఇంకా ఫోన్ పెట్టకుండానే వెళ్ళి ఇండ్లంటే తిరిగితే సొలు చెప్పుకునే వాళ్ళు జీవితం ఏదో ఒడిదుడుకుల మధ్యన ఇవాళ బాగుండిండొచ్చు ఒకవేళ ఫైనాన్షియల్ స్టేటస్, తర్వాత చాలా ఇబ్బందులు పడతారు. మేము అవన్నీ దాటేసి ఇవాళ అమ్మ ఒళ్ళో చేరుకున్నానండి, నిజంగా చెప్తున్నాను. నేను అమ్మ ఒళ్ళో చేరుకున్నాను కాబట్టి అనుక్షణం నిరంతరం అమ్మ స్మరణతో, అమ్మ ఆశీస్సులతో చాలా హ్యాపీగా బతుకుతున్నాను. ఇలాగే బతుకుతాను. నువ్వు ఇంకా పైకి నుంచి ఇలా కిందకి చూసే పరిస్థితి అమ్మ నీకు రానివ్వదని అమ్మ నాకు ప్రామిస్ చేశారు. ఆ ధైర్యంతో ఇంత కాన్ఫిడెంట్ గా నేను బిజినెస్ చేస్తున్నాను. మీ అందరి అభిమానం, మీ ఇష్టం అది. నేను బలవంతం అయితే ఏ కస్టమర్ని చేయనండి. బలవంతంగా బట్టలు ఎవ్వరూ అమ్మలేం. దొంగ కవర్లు నాకు చెప్పడం రాదు, క్వాలిటీ లేకుండా అమ్మటం అసలే రాదు. ఓకేనండి, నేను రేట్ వేసుకుని, నేను బాగా రేటు వేసుకుని అమ్ముతాను. ఊరికే అయితే ఎవరు ఇవ్వలేరండి ఇంత కష్టపడేటప్పుడు, అది గమనించండి. ఓకే, ఎవరి అభిప్రాయాలు వారి, అందరి అభిప్రాయాలని గౌరవిస్తూ ముందుకెళ్ళిపోదాం. ఓకేనా, నచ్చితే కొనుక్కోండి, లేకపోతే లేదని తెలియచేసుకుంటూ, నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే మీ ఇష్టం అది అని తెలియచేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే అండి.